ప్రార్థన చేసుకుందాము. నా ప్రభా గనుడ మహోన్నతుడు పరిశుద్ధుడా నిత్య నివాసి మరొకసారి తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభు గుడికి పాస్టర్స్గా ప్రభు పాస్టర్స్ వైఫ్స్గా ప్రభు మేము మేము గ్యాదర్ చేసినట్టే మీకు వందనాలు. ఎంతో పెద్ద పని బాధ్యత మాకు అప్పుడు చెప్పారు నాయన. మీ బాధ్యత నాయన, మీ తోడు వారు తోటి పనివారుగా ప్రభు మమ్మల్ని పెట్టినందుకే మీకు వందనాలు నాయన. నా ప్రభు కొడుకులకి ఎంత బాధ్యత ఇచ్చారు దేవ, కొడుకులకి ఎంత గౌరవం ఇచ్చారు దేవ, మాకు కూడా అంతే గౌరవం ఇచ్చారు నాయన. ప్రభు బైబిల్లో చూసినట్టయితే దేవ, మా పాస్టర్ భార్యలు ఎంతో తెగించేసిన మనుషులు ఉన్నారు. ఆ విధంగా ప్రభు మేము చేయలేము, సహాయం చేయమని మీ పాదాలు నాయన. నాదైతే మాటలే ఉండిపోతుంది, క్రియలు ఉండట్లేదు ప్రభు నాయన, సహాయం చేయకు దేవా. తీర్మానం చేసుకుని దేవ ఇప్పుడు దేవ వింటున్నాను సాక్ష్యం దేవా. ప్రవచనం సిస్టర్ నాయన ఎంతో కష్టపడితే కానీ అక్కడ ఆత్మలు రావచ్చు నాయన. నా ప్రభు నా తండ్రి దేవ, ఇక్కడ సుఖంగా ఫ్యామిలీ కింద కూర్చొని హ్యాపీగా ఉన్నాం. అక్కడైతే ఒక మందిరం కట్టబడాలంటే ఎంతో శ్రమ, ఎంతో ప్రాణ త్యాగం చేయవలసి వస్తుంది దేవా. నాప్పుడు ఎంతో ప్రార్థన చేయవలసి వస్తుంది దేవా, సంవత్సరం ప్రార్థన చేయవలసి వచ్చింది నాయన. అలాంటి సేవ చేసే బిడ్డలు ఎదుగుండా ప్రభు నాయన మమ్మల్ని పెట్టు నాయన, సహాయం చేయండి. జాగ్రత్తగా ఉండగలిగి సహాయం చేయండి. మీకోసం ఇంకా 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 మేము మా పిల్లలు దేవా, మా సంతతి మేమందరం కూడా ప్రభు మీకోసం ప్రయాసపడగలరు, సహాయం చేయండి దేవా. నేను నమ్ముకున్న వాళ్ళు కానీ నాయన, నీ సేవ చేసేవాళ్ళు కానీ ఎవ్వరు కూడా ప్రభు దేవా సిగ్గుపడగలుగుతారు నాయన. వాళ్ళు ఎంతో పైకి ఇచ్చేస్తారు నాయన. దానికి దేవా సాక్ష్యం నేను ప్రభా నా తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితి, ఏంటో అర్థమైన పరిస్థితి. దాని రిపోర్ట్స్ అంతా కూడా క్లియర్గా మీరు ఇచ్చినందుకు ఇంటికి స్థుతులు స్తోత్రులు. అదే నేను చెప్తున్నాను ప్రభా, సేవ చేసుకుంటే ప్రతీది క్లియర్ చేస్తాను నాయన. నా ప్రభా దేవ, ఆరోగ్యం దేవ, మనశ్శాంతి, కుటుంబం కట్టబడటం అన్నీ కూడా దీనిలోనే ఇమ్మడి ఉంది ప్రభు నాయన. కాబట్టి మీరు సేవ చేసుకుని నాయన మేము గొప్ప మేలు పొందుకుని దేవా సంతోషంగా ప్రభు ముందు సాగండి దేవ. మేము చచ్చిపోయే వరకు దేవా దేవ, మమ్మల్ని మట్టిలో పెట్టే వరకు నాయన మేము మీ సేవ చేసుకునే భాగ్యం దయచేయండి. ఎంతో ఆసక్తితో చేయగలిగి సహాయం చేయండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడు యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. అదేనమ్మా, నేను అదే రిపోర్ట్స్ చూసినప్పుడు ఇందాకే చెప్తున్నాను ఆ పిల్లతో, కావ్యతో చెప్తున్నాను. 59 సంవత్సరాలు నాకు అసలు రిపోర్ట్స్ క్లియర్గా రానే పోవడం. ఎంత ఆశ్చర్యమైన రిపోర్ట్స్, అంత రిపోర్ట్ డాక్టరే చెప్పేస్తున్నాడు. నీకు నేను ఏ మందు ఇవ్వనమ్మా అని అడుగుతున్నాను. షుగర్ మందు తప్ప నీకు ఏ మందు ఇవ్వను, నేను ఏ మందు వద్దులేదు. కిడ్నీ టెస్ట్ చేసాడు, అన్ని టెస్ట్లు అయిపోయి. కొవ్వు టెస్ట్ అన్నాడు, కొవ్వు ఎక్కువ పెరిగిందేమో అన్నాడు. ఏది ఎక్కడ ఏది కూడా లేదు. ఒకటే నేను పని చేస్తానమ్మా, నేను ఎంత భక్తిగా ఉంటానో అన్నది నాకు నా మీద నమ్మకం లేదు. నేను కోపిష్టి, నాకు తెలుసు అర్థమవుతుంది. నేను ప్రభుని రోజు అసలు నేను షుగర్ నాకు తెచ్చుకుంటాను కారణం కూడా నేను ప్రభుతో చెప్పాను కదా, ఈ కోపం నా నుంచి నువ్వు ఈ కోపం నుంచి నాకు తగ్గకపోతే నువ్వు ఎలాగో నేను బాధేస్తావు కాబట్టి ముందే నేను సరెండర్ అయిపోతున్నాను. నాకు ఏదన్నా ఏదో ఒకటి నాకు చెయ్యి, ఆపరేషన్ చెయ్యి, అప్పుడుగా నేను అనగను అన్నాను. అది ఎక్కడ నేను లెటర్లో ప్రభుతో ఏడ్చాను, ప్రభా ఏం చేయండి నన్ను కోపం తగ్గట్టు అలాగన్నప్పుడు ఇంకా అలా ప్రార్థన చేసిన వారం అయిందమ్మ. 4 ప్లేట్ షుగర్ వచ్చి కింద పడిపోయింది. అప్పుడు గుర్తుందా కింద పడిపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే షుగర్ ఈ స్టేజ్లో ఈవిడ ఎలాగ నడిచి వచ్చింది అన్నది నాకు పెద్ద ఆశ. అప్పుడు ప్రభుతో అదే చెప్తాను, ప్రభా నేను సరిగ్గా లేను కాబట్టి బాగా కోపం నాకు, కాబట్టి నువ్వు నన్ను వేసి ఒక బ్యాండ్ వేసేస్తే అదని గుర్తు చేసుకున్నప్పుడల్లా అణుగుతాను, అణుగుమనుగు ఉంటాను అంటాను. నాకు షుగర్ అదే పెట్టేశాడు కాదు. సో ఈ రిపోర్ట్స్ ఎంత క్లియర్గా వస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్గా ఇప్పుడు మందులు స్టార్ట్ అవ్వాలి, ఎక్కువ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా షుగర్ తగ్గింది, మళ్ళీ మెడిసిన్ తగ్గించేసి. సో కాబట్టి సరే చూద్దామమ్మా. కొన్ని సంఖ్యాకాండం 11:27. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తుకు వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవేశించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో
నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే, నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును కాగా అని అతనితో అనెను. చాలా యాక్చువల్గా మోషే అనేది ఏంటంటే మోషే ఇలాగా పెద్దగా ఉన్నాడు, ఆత్మతో నింపబడ్డాడు, ప్రభు పని చేస్తున్నాడు అన్నది ఆత్మతో నింపబడుతూ చాలా అంటే ఫుల్ వచ్చేసింది దానికి. ఏంటి నువ్వేనా ఏంటి దేవుడితో మాట్లాడేది, నువ్వేనేంటి గొప్ప అంటే అప్పుడు అంటారు. నా ఆశ ఏంటంటే ఎందుకు నా మీద కుళ్ళు పడిపోతున్నారు మీరు, నా ఆశ ఏంటంటే మీరందరూ అలా ప్రవక్తలు అవ్వాలనే నా ఆశ, మీరందరూ ఆత్మతో నింపబడాలనే నా ఆశ. సో ప్రభు ఉద్దేశం కూడా ఏంటంటే మనం అంటే పాస్టర్స్గా అవ్వాలని ప్రభు ఆశ. కానీ ఒకటమ్మా, అంత తేలికైన పని కాదు పాస్టర్స్ భార్య. వాళ్ళదేమో కానీ మంద మాత్రం నలుగుడే పాస్టర్ పని. కానీ అది మనకి ఎంతో మేలు, ఎంతో క్షేమం. అదిగో నా రిపోర్ట్స్ చూడు, ఎంత అంటే వయసులో పెద్ద అయిపోయినాయి మనకి, పిల్లలు కనేసాము. అంటే ఇప్పుడు వీళ్ళు అలా చేయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, పరిస్థితులు కూడా మనకి బాగోవు, ఏంటి అనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా మనం చేస్తే కనుక మనకి ఎంతో మేలంగా ఉంటుంది. సరే చూద్దాము మరి. యెర్మీయా 2:8. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. యాక్చువల్గా ప్రభు అనేది ఏంటంటే నా పాస్టర్లే నా గురించి తెలియదు, పాస్టర్కి నా గురించి తెలియదు. అది ప్రభు బాధల్లో అదే. వాళ్ళు నా వాక్యం చెప్పాలి, వాళ్ళకే నేనేంటో తెలియదు. అలాంటప్పుడు ఎలా చెప్తాము? ఎందుకు అలాగవుతుందంటే, ఎందుకంటే ఇంకా చదవమ్మా. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించుదురు. ఎందుకంటే వాళ్ళు ప్రభు ఏమని రాశాడు, మనం ఎలా నడవాలి అన్నది వాళ్ళు గమనించుకోరు. అసలు ప్రభు ఏంటి, ఏం చెప్తున్నాడు, మనం ఆ ప్రకారం ఎలా నడవాలి అన్నది మనం వదిలిపెట్టేసేసి మనకి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాం, మనకు నచ్చినట్టు, మనకు లాభం అయ్యేటట్టుగా వాక్యాలు. పాస్టర్స్ వైఫ్, ఇప్పుడు నా పాస్టర్, నేను తప్పకుండా పాస్టర్ వైఫ్, నన్ను కూడా చెప్పమంటాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు లాభమైన ప్రకారంగా చెప్పేస్తాను. కొంతమంది ఏంటి ఏ విధంగా అయితే చందాలు రావాలో, అమ్మ మీరు అలా కూర్చుంటే మంచిగా, చందాలు ఎలా రావాలో అలా మాట్లాడతారు. కొంతమంది ఏంటి వాళ్ళ వీళ్ళు ముట్టకూడదు, వీళ్ళని ముట్టు అలా మాట్లాడతారు. కొంతమంది ఏంటి ఎందుకులే వాళ్ళు మందిరానికి వస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, కొన్ని మాటలు మాట్లాడిపోతేనే మంచిది. అలాగే కొన్ని మాటలు మాట్లాడిపోతే మంచిది, కరెక్టే కాదండి. కానీ కొన్ని మాటలు మాట్లాడవలసిందే, అది మాట్లాడతారు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే మీరు బోధిస్తారు కదా, నా గురించి తెలియదు, మీరు ఎలా బోధిస్తున్నారు? మీరు నా వాక్యాన్ని మీరు మొదలుతున్నారు, మీరు చెప్తున్నారు, దీన్ని వాడుతున్నారు, నన్ను తెలియకుండా నువ్వు అది ఎలా వాడుతున్నారు? సరే, మీకు ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే మీలో పాపం విడిచేస్తే దీన్ని క్లియర్ అయిపోతుంది. కరెక్ట్గా మీరు దీన్ని హ్యాండిల్ చేయగలరు, దీన్ని చెప్పగలరు, దీని గురించి అని చెప్తున్నారు. ఇంకోటి మనం ఏం చేస్తామంటే అనవసరమైన విషయాలు వెనకాల పడిపోతాం. అది ఏ విధంగా మనకి లాభం ఉందో దేవుని బిడ్డలకి లాభం. అనవసరమైన విషయాలు అది ప్రభు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఈ లోక ఆచారాలు ఏది అనుసరించద్దు అని ప్రభు చెప్తాడు. వీళ్ళేంటి మళ్ళీ ఎక్కడ మనుషులు రారు, ఎక్కడ సంఘం పెరగదు, లేకపోతే ఎవరైనా బాధపడిపోతారేమో, మరీ డబ్బుగా వాళ్ళ దగ్గర మరీ ప్రాబ్లం వాళ్ళు ఏం ముట్టరు. నేను చూస్తున్నాను కదా, అస్సలు ముట్టరు వాళ్ళు.
వాళ్ళు ముడితే కనుక ఇంకా మరి వాళ్ళు రాదు, అలా చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అప్పుడేమవుతుందంటే వాళ్ళు ముట్టకపోతే వాళ్ళు హ్యాపీ, కానీ అల్టిమేట్గా వాళ్ళు సంఘాన్ని ఏలుబడి చేసేస్తారు. ఆ సంఘంలో వచ్చే పేదోళ్ళని తొక్కుకుని వెళ్ళిపోతున్నారు. అది కారణం ఏంటి? ఎందుకంటే పాస్టర్ అలాగా వదిలేశారు, పాస్టర్ అమ్మలు అలా వదిలేశారు. వీళ్ళకి మసాలు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు దువ్వుకుంటూ ఉంటారు. వాళ్ళేమో పెత్తనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బు వాళ్ళు అమ్మో ఎక్కడ వెళ్ళిపోతారు, వీళ్ళు ఏముందిలే రూపాయి 2 రూపాయలు అలాగే వేస్తారు, వాళ్ళని పట్టుకుంటే మంచిది అన్న లెవెల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు మసాలు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే కారణం ఏంటంటే పాస్టర్ పక్కన మనకి అనవసరం, పాస్టర్లు వాళ్ళకి మసాలు వేసుకుంటూ ఉంటాం. అది ప్రభుత్వం. అనవసరమైన విషయాల్లో మీరు మాట్లాడడం, అనవసరమైన విషయాలు మీకు లాభం కూడా ఉంటుంది అలా చేసేది అని ప్రభు. ఫస్ట్ ఏంటంటే ఇదేదో మనకు తెలియాలి, ప్రభు మనకు తెలిసేది మనకు తెలుస్తుంది, అది అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే పాపం తీసేయండి అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే ఏదైతే మీకు లాభం లేదో దేనికి దాని గురించి పరిగెడుతున్నాను వదిలేయండి అన్నది. ఇంకోటి చూడమ్మా, ఎర్మియా 10:21. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయదు కనుక వారే వర్ధిల్లకయున్నారు. ఇంకా చదవండి. వారి మందలన్నీ చెదరిపోవుచున్నవి. ఏంటంటే వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. అది ప్రభుత్వం చాలా క్రూరంగా ఉంటారు. నా పాస్టర్లు ఎంత క్రూరంగా ఉంటారంటే ఎందుకు క్రూరంగా ఉంటారు అని అడిగితే వాళ్ళు ప్రభువుని వెతకరు, ప్రభువుని వెతకని ఉండరు. ఈ విషయాలు ఎక్కువ వాళ్ళ మైండ్లో ఉండిపోతారు. ఈ విషయాలు ఎక్కువ మైండ్లో ఎంత క్రూరంగా ఉంటారు. చూడు ఎలా తొక్కేస్తున్నారు వాళ్ళు, వీళ్ళకి మసాలు వేసేస్తున్నారు, వాళ్ళ మాత్రం తొక్కేస్తారు. క్రూయలు అంటే కూర్చోమ్మా, నువ్వు అటు కూర్చో, మరి ఏదో జాగా లేకపోతే ఏం చేద్దాం, కూర్చోటు. ఈ విధంగా కొంతమందికి అయితే మంచి ఫిల్టర్ నీళ్ళు ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళకి, వీళ్ళు మాత్రం ఏదో నీళ్ళు ఏదో పంపు నీళ్ళు ఏదో పట్టుకుని నీళ్ళు ఇస్తారు. అంటే క్రూరత్వం అది. వాళ్ళకి ఇచ్చిన నీళ్ళే వాళ్ళకి ఇచ్చిన నీళ్ళు, వీళ్ళకి ఇచ్చిన నీళ్ళే వాళ్ళకి ఇచ్చిన నీళ్ళే రుబ్బుతారు. తాగలిగితే లేకపోతే అదంతా రాంగ్. ప్రభు అయితే ఎప్పుడూ చేయలేదు, అది మీరు ఎలా చేస్తారని అడుగుతారు. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళ దేవుడు వాళ్ళని ప్రభువుని ఆశ్రయించుకోవటం వల్ల, ఇలాంటి పనులు చేస్తారు. ఇంకా ప్రభు ఏం చేస్తారంటే ప్రభు కోపం వచ్చి వాళ్ళు వర్ధిల్లు కూడా చేయరు. వాళ్ళు ఇంకా పైకి లెగాలి, ఇంకా అభివృద్ధి అవ్వాలి, అన్ని విషయాలు అభివృద్ధిలో చేయాలి. ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే మీరు ఎలా చేస్తే కనుక మీ మందల్ని తోలేస్తాను, ఏ పొట్టుగా అలా వెళ్ళిపోతారు. మీ బిడ్డలు ఏ బిడ్డల గురించి అయితే మీరు ఎంత ప్రయాసపడుతున్నారో వాళ్ళు ఉండరు మీ దగ్గర. కారణం ఏంటంటే మీరు ఇలాగ చేస్తున్నారు, నన్ను వెతకట్లో నన్ను దొరకాలని మీరు ప్రయాసపడతలేదు, మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. పాపం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది, పక్షపాతం ఉంటుంది. తర్వాత కాబట్టి మీరు అభివృద్ధి పొందరు, వర్ధిల్లు రేపు అన్ని విషయాలు వర్ధిల్లరు. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర మీ గొర్రెలు ఉండవు, చదువుతారు అని ప్రభు స్పష్టంగా మనం చెప్పేస్తాం. కారణం ఏంటంటే పాస్టర్ అమ్మలు కూడా అయ్యి ఉండొచ్చు ఈ కారణం. కాబట్టి జాగ్రత్తగా ఇంకోటి ఎర్మియా 12:10-11. 12:10-11. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది, దాని గూర్చి చింతించువాడు ఒకడునూ లేడు. అదమ్మా పాస్టర్స్ గురించి చెప్తున్నారంటే పాస్టర్స్ వైఫ్ పాస్టర్ అమ్మను కూడా ఏం చేస్తారంటే ఆయన సన్నదిని మనం చెప్తాం, దాన్ని పాడు చేస్తాం. యూజువల్గా ఏ విధమైతే ప్రభు అడుగుతున్నాడో బైబిల్ ప్రకారంగా ఇలాగ ఉన్న ఆయన పద్ధతులు ఏంటో అది మనం బైబిల్ పెట్టాం. మనం ఇష్టం వచ్చినట్టు మనకి ఏది అనుకూలంగా మనకి ఏదైతే ఇష్టమో అది పెట్టుకుని మనం ఇలా. కాబట్టి ఏమవుతుందంటే
ప్రభు ఏమంటున్నారంటే నా ప్లెజెంట్ ప్లేస్ని మీరు పాడు చేసేస్తున్నారు. నా నా ప్రదేశం అది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో ఆయన తప్పు ఉంటాడు. ఆ ప్లేస్ని, నేను ఎంతో ప్రేమించిన ప్లేస్ని మీరు పాడు చేసేస్తున్నారు. ఇక్కడ టోటల్ మై పోర్షన్ అండ్ ఫుడ్ తొక్కేస్తున్నారు. కానీ మనుషుల్ని అంటే అదే ముందు కూడా చూసాం కదా, బ్రూటిష్ అంటే బాగా క్రూరత్వంతో. యాక్చువల్గా మనం చాలా పెద్ద పొజిషన్ అన్నమాట. మన ప్రభు ఆయన బిడ్డ లోకం నుంచి రక్షించుకుని వాళ్ళు మన దగ్గర ప్రభు పంపిస్తున్నాడు. నా వాక్యం చెప్పండి అమ్మా, వాయిని మేపండి అమ్మా, పెద్దం చేయండి అమ్మా, ఎలాగ ఉండాలో ఏంటో నా స్వరూపులను తీసుకుని రండి అమ్మ మనకు అప్ప చెప్పాడు. మనం ఇలా చేస్తాం వల్ల, ఆయన వాక్యం సరిగా చెప్పకపోవడం వల్ల, ఎందుకు మనం చెప్పమంటే ముందే చూసాం మనం, ఎందుకంటే మనలో పాపం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఇష్టానుసారంగా మనం నడుస్తాం. ప్రభు అంటున్నాడు ఈ దేశం ఆచారాలు మీరు చెయ్యొద్దు అంటున్నాడు. మనం అదే చేస్తాం. వాళ్ళకి ఏమి ఎగ్జాంపుల్? హిందువులు చేసే మనం చేసింది తేడా ఏంటి? మనం ప్రత్యేకంగా ప్రభు కోసం ఉంటాం. అదే నేను చెప్తున్నాను కదా, కొన్నిసార్లు మనం ఏమన్నాం, ఎందుకంటే మరి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ప్రభు ఏమన్నాడంటే మనల్ని ఎందుకు పెట్టాడంటే మనం వార్న్ చేయమని పెట్టాడు. వాళ్ళకి చెప్పాలని ఉంది, వాళ్ళని గద్దించాలి. వాళ్ళకి అంటే వాళ్ళ వార్న్ అంటే అదే హెచ్చరిక ఇవ్వాలి. మనం వాళ్ళు మార్చుకున్నారు తర్వాత ప్రభు చూసుకుంటారు. అదే అంటున్నాడు కదా, మీరు వాచ్మెన్ లాగా ఉన్నారు నాకు, చెప్పండి. మీరు అయితే వింటారు, లేకపోతే మాత్రం మీరైతే మాత్రం ఫ్రీ అయిపోయి చెప్పండి మీరు అని చెప్తున్నాను. మనందరికీ కూడా మన బాధ్యత ఇది. సరే, ఇంకోటి నేను చెప్పవలసింది ఏంటంటే, అబ్రహం ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను. అబ్రహం 12 ఆదికాండం 12, 1, 4, 5 చూడండి. 12:1, 4, 5. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి. యాక్చువల్గా ప్రభు నా ప్రవక్త అన్నది అబ్రహం. ఎందుకు నిన్న ప్రవక్త అన్నాడు అని మనం ఆలోచిస్తే, ఒకటమ్మ ఎప్పుడు కూడా అబ్రహం ప్రభు ఏమంటే అది చేసేసేవాడు అంతే. అది ఏ పరిస్థితిలో వెళ్ళిపోమన్నాడు అంతే. వెంటనే కదిలిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ప్రభు అన్నది క్వశ్చనే లేదు. ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఫాస్ట్ ప్రాఫిట్ అంటే ఆయన ప్రవక్త ఇలా ఉంటాడు. ఎందుకు ఆయన అబ్రహం నా ప్రవక్త అన్నాడు? ఎందుకంటే ఇది చెప్పాడా వెంటనే చేసేస్తాడు. అంతేకాదు. 5th verse చదివాను, 4th చదవలేదు. 4th చదివాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళెను. 5th verse. అబ్రహాం తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హరానులో. ఇంకొకటి, ఆయన వెళ్ళిపోతున్నాడు. నువ్వు నీ బాట నువ్వు కూడా నా ప్రభు చెప్పాడు నేను వెళ్ళిపోతాను వచ్చాను. ఇష్టం లేదు, భార్యను కూడా తీసుకెళ్ళి. అంటే మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, భార్య కూడా ఎంత అంటే అనుకూలంగా ఉందంటే, ఆవిడ కూడా ఎంత అనుకూలంగా ఉందంటే, నాకే కొన్నిసార్లు మెసేజ్ చేస్తానికి భయం వేసేస్తాం మనం. ఎందుకంటే అంత పట్టు లేదు నాకు, అన్నీ భయం వేస్తూ ఉంటుంది. రోజు ప్రార్థన చేసుకుంటానమ్మా. ఇప్పుడు ప్రభు మా మధ్యన ఉన్నాడు. ఎన్నోసార్లు పాస్టర్ నేను కాల్ పట్టుకు సారీ చెప్పిన రోజులు ఎన్నో. అంటే ఆ విధంగా ఇప్పుడు శారాలాగా ఇవ్వాలని నా ఆశ, అవ్వాలని ఆశ అమ్మ. కానీ కష్టం అవుతుంది, మనందరూ అదే ప్రాబ్లం అని నేను అనుకుంటాను. ఈ మరీ టఫ్. ఈయనైతే చాలా ఇదిగో పిల్లలకి చాలా టఫ్ అమ్మ. ఒకటే కండిషన్ అయింది ఏంటంటే, నువ్వు బైబిల్ ఫాలో అవుతే నా దగ్గర ఉంటావు, లేకపోతే ఇష్టం అంటాడు. ఇంకా ఆయనతో వెలగాలంటే కూడా కష్టం. ఇది ఉండాలి అప్పుడు, కానీ నేను వెలగలను అంతే. నేను చెప్పేది ఏంటంటే, మన పొజిషన్ అంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మన హ్యాండ్ నువ్వు నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వెవరన్నా అనొచ్చు, కానీ ఇప్పుడు ప్రభు ఒప్పుకోడు. అది ప్రాబ్లం. కాబట్టి వీళ్ళకి కూడా వీళ్ళ కింద నుండే ఇక మొదలెట్టాలి మనం.
సేవ కానీ ఏదైనా కానీ అప్పుడుగా ప్రభు నీకు ఇదిగో రమ్మన్నాడు. అబ్రహం నీకు చెప్పాడా దేవుడు? మరి నాకు చెప్పాలి కదా, నీకు చెప్పు అని అనట్లేదు ఆవిడ, వెళ్ళిపోతుంది. ఇంకోటి 10th verse 10-20 ఇందులోనేనా? అందులో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. 10-20 వరకు అమ్మా. ఆ దేశంలో కరువు భారంగా నున్నందున అబ్రహాం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చెక్కనదానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలే సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. అదమ్మా ఇంకోటి. ఇప్పుడు ఆయన ఏమి చెప్తున్నాడంటే, చూడండి కొంతమంది హస్బెండ్స్ ఎలాగుంటారో చెల్లని చెప్పేమన్నాడు. సింపుల్గా అసలు ఎంత దుఃఖకరమైన పనమ్మా. మనం వైఫ్గా మనం పెళ్లి చేసుకున్నాడు, భార్య అంత జరుగుతూనే ఉండుంటుంది. ఇప్పుడు చెల్లని చెప్పమంటుంది అంటే మనకు అనిపిస్తుంది ఎంత అన్యాయం అనిపిస్తుంది కదా. మనమైతే నేనైతే కజ్జలమే వేసేసేదాన్ని అనుకో, ప్రభుకి లేకపోతే కజ్జమే వేసేసేదాన్ని. ఏంటో అనుకుంటున్నాను నువ్వు దేనికి పెళ్లి చేసుకున్నావు, అలాగే ఫుల్ గొడవ అయిపోతుంది. కానీ ఏం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడట్లేదు, వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అక్కడ మాట ఏమీ లేదు అక్కడ. కానీ ప్రభు నాకు నిన్న మెసేజ్ తీసుకుంటుండగా ఒక మనిషి చెప్పాను, నువ్వు సిస్టర్స్కి ఏం చెప్తావంటే, మీ పాస్టర్స్ అంటే ప్రవక్త భార్యలకి నువ్వు వాళ్ళకి కంప్లీట్గా లొంగిపోతే మీ పక్షాన్ని నేను ఉంటాను. దానికి రుజువు ఇది. ఇప్పుడు అబ్రహాం 17 చదవమ్మా రూపా. 12:17. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. వదిలేశాడు, భార్య వదిలేశాడు అంతే. తన ప్రభువు వదలడు. శారాన్ని బట్టి వాళ్ళకి తెగుళ్ళు ఇచ్చేశాడు అంతే. ఏమి ప్రార్థన కూడా చేయలేదు సేవ. అలా ఆయన చెప్పాడు, అయిపోయింది. ప్రభు వదలట్లేదు. అదే అనిపిస్తుంది, ప్రభా ఏంటి ఇంతకాలం నేను ఈ సత్యాన్ని గ్రహించలేకపోయి. అదే నేను రాదు చెప్తాను. అదే చెప్పు పిల్లలకి చెప్పు, నా కూతురికి చెప్పు. ఇలాగని నువ్వు భర్తగా కంప్లీట్గా లోబడి ఉంటే మీ ప్రతి విషయంలో నేను ఉంటాను. మీరు గొడవలు ఆడుకుని ఇలా చేసుకుని అంటే నేను మీ గొడవలు ఆడుకుని నాకెందుకు, నేను రాను వచ్చి అన్న విషయం నా ఆడపిల్లలకి క్లియర్గా చెప్పి నేను చెప్తాను. కాబట్టి ప్రభుతో చెప్పాను, ప్రభా వాళ్ళకే చెప్తాం కాదు ప్రభా, నేను కూడా నేర్చుకున్నాను, సారీ ప్రభా చాలా ఇలా మిస్టేక్స్ అయిపోయింది అని నేను చెప్పుకున్నాను నిన్న. సో అంటే మనకి ఒక వయసు వచ్చిన తర్వాత ఈగో, ఇది అహం అన్నది, నేను పెద్ద, అదేంటి నేను నీ సగం భాగం కదా, పిల్లలు లోబడమంటే లోబడతాను, నేను లోబడతాం ఏంటన్నాయి చాలా వచ్చేసింది. ఎందుకంటే నేను భార్య కాబట్టి నాకు తెలుసమ్మా. కానీ తను మాత్రం బయలుదేరమంటే బయలుదేరిపోయింది. ఎక్కడికి వెళ్ళి బయలుదేరాలో ఏం తెలియపోయింది, బయలుదేరిపోయింది. తర్వాత మధ్యదారిలో నేను చెల్లని చెప్పన్నాడు. అంటే ఆయన చెల్లని చెప్పినా చెప్పకపోయినా ఇచ్చేసాడు. హాయిగా గిఫ్ట్లు అందేసుకున్నాడు అబ్రహం. గిఫ్ట్లు అందేసుకుంటాడు. అంటే ఏం అవ్వాలి ఆ స్త్రీకి? ఏంటిది నన్ను అటు పంపించి గిఫ్ట్లు అందేసుకుంటున్నావు, నేనేమి కాదా నీకు అన్నది బాధ అనిపిస్తుంది కదా. బాధపడి ఉంటుందేమో, కానీ ప్రభు మాత్రం వదలదు. ప్రభు మంచిగా వచ్చేసాడు, వాళ్ళందరికీ తెగులు పంపించేసాడు. నెక్స్ట్ చూడమ్మా 20 ఆదికాండం 20.
3 నుంచి. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక. ఎంత లోబడే మనిషి అంటే కొన్నిసార్లు ఈ క్యారెక్టర్ చూస్తే ఏడుపు తప్ప ఏం మిగలదమ్మా నాకు. చాలా బాధ, ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను బాధ. చేయగలిగితే నాకు ఏడుపు వచ్చేది కాదు, చేయలేకపోతున్నాను ఏంటి అన్న బాధ అనిపిస్తుంది. అన్నాను, ఈవిడ చెప్పేసింది అన్నాను, ఆయన చెప్పమన్నాడు, ఈవిడ చెప్పేసింది. కాబట్టి అదే అంటున్నాడు అబీమెలెకు ప్రభు దగ్గర అంటున్నాడు, ఆ చెల్లెని చెప్పమన్నది, ఈవిడ కూడా చెప్పింది కదా మరి అన్నాను, మరి నా తప్పేంటి అని అడుగుతున్నాడు. నిజమే, అంత తప్పు ఏమీ లేదు. ప్రభు స్వప్నం వచ్చి ముట్టుకోనివ్వలేదు ఆ ఆడమనిషి. అబ్రాహాము హాయిగా వదిలేశాడు ఆవిడ. ఎందుకు ఇది వదిలేసాడంటే ఆయన బతకాలంటే, ఇప్పుడు ఈవిడ ఎటుపోతే పోయింది పక్కన పెట్టింది, ఆయన బతకాలని. అంటే కొన్నిసార్లు హస్బెండ్స్ కూడా ఎంతగా ఆటలాడినా సరే, క్విక్గా చాలా గోల్మాలుగా ఆడినా సరే ప్రభు మనల్ని వదలట్లేదండి. ఎప్పుడు వదలట్లేదంటే కంప్లీట్గా సరెండర్ అయినప్పుడు వదలట్లేదు. ఇక్కడ ఇంకా చదువుతున్నాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త. అతడు నీ ప్రభు చెప్పిన మాటలు, ఆయన ప్రవక్తను ప్రభు సర్టిఫై చేస్తాడు అబ్రహాం గురించి. ఆయన ప్రవక్త ఇలా చేస్తున్నాడు. ఆయనను ప్రవక్త భార్యను ప్రభు మాత్రం ప్రభు సేవ్ చేసేస్తున్నాడు, రక్షించేస్తున్నాడు. ఇంకా చదవండి. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యం చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు కనుక మాట్లాడుతున్నాడు. దేవుని భయం ఏమాత్రం లేదని చెప్తాడు అబ్రహాం. ఇంక పైగా ఎదురు ఏమనుకోవాలమ్మా, కానీ ప్రభు సేరాన్ని మాత్రం వదలలేదు, అస్సలు వదలలేదు. ఇంకా చూడండి, దేవుని భయం ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అది వస్తామన్నా, ఈయన ఎక్కడ చంపేతారో అదే ఒక బాధ పట్టుకుంది, కానీ అదేమైపోతుందో నా బాధ. భార్యను చేసుకున్నాం అలాగా. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు ఒకసారి చెల్లె, వరుసలో చెల్లె, కానీ భార్యగా చేసుకున్నావు కదా, చెల్లిలాగా ఉంటావా? మరి ఉండవు కదా. మరి తర్వాత ఇస్సాకుని కనిచ్చాడు కదా, మరి చెల్లెని ఎలా చెప్తున్నావు అంటే జస్ట్ తప్పించుకుంటాం అనమాట. అయినప్పటికీ ఇంకా చదువు, ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం మిదే అని చెప్పితున్నా నేను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి ఇతని భార్య అయిన షారాయిను అతనికి తిరిగి అప్పగించాను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుము.
కాపురముండుమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాం దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకునకును అతని భార్యను అతని దాసాదాసీలను బాగు చేసింది. వారు పిల్లలు కన్నిరి. ఏలైనగా అబ్రహాం భార్య అయిన శారాయిని బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఎంత ఎక్కువ పనిచేస్తున్నాడు, ఎంత భయంకరంగా పనిచేసేస్తున్నాడు ప్రభు మన పక్షాన్ని. ఎప్పుడంటే వాళ్ళు ఏం చెప్తా చేస్తే కనుక అన్నీ గమనిస్తున్నాడు ప్రభు ఎలా స్టెప్స్ తీసేస్తున్నాడంటే అబీమెలెకుని శారాను ముట్టుకునివ్వలేదు. కళ్ళలో వచ్చి చెప్పాడు, వద్దు, అది ఎవరో భార్య, ముట్టొద్దు దాన్ని, ముట్టితే కనుక చచ్చిపోతాడు. ఆ మనిషి భయం వేసి కాములు. ఇప్పుడు అబ్రహాం వదిలేస్తే ఏమైంది? ప్రభు అక్కడ కాపాడేస్తాడు. వాళ్ళందరి గర్భాలు మూసేసి చెప్తాను. అంత ఎక్కువ మీ విషయంలో నేను పనిచేస్తాను. ఒకటి ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు అదొక్క కండిషనే మనకి ఇచ్చేది. అది చాలా కష్టం. మనం అది నెరవేర్చడమే మనకు అన్నిటికంటే కష్టం. కాబట్టి ప్రభు అన్నాడు, నేను మా మెసేజ్ చెప్తుంటే ప్రిపేర్ అయితే ప్రభు అన్నాడు నా ఆడపిల్లలకి ఇచ్చి, కాబట్టి నేను మెసేజ్ తీసుకున్నాను. ఎవ్వరూ మనకు అవసరం లేదు. అదే అంటే హస్బెండ్ కూడా మన విరోధంగా ఉన్నా పర్వాలేదు. ఒకటంటే వాళ్ళకి లోబడి, ఇప్పుడు శారా కూడా అలాగే లోబడి ఉంది కదా, అలాగే ప్రతి విషయంలో తన లోబడి ఉంది. ఫస్ట్ పీటర్ 3rd chapter. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. అదే ప్రభు అంటాడు, మీరేం కానుదేం సువార్త చెప్పక్కర్ల, వాక్యం చెప్పక్కర్ల, మీ మంచి ప్రవర్తన వల్ల వాళ్ళే రాబట్టుకోవాలి. బ్రదర్స్ గురించి చెప్పట్లా, పాస్టర్స్ గురించి, బ్రదర్స్ గురించి చెప్పట్లా. మీరు వాళ్ళు రాబట్టుకోవచ్చు, మీ భార్యలు రాబట్టుకోవచ్చు అని ప్రభు చెప్పట్లా. మనకు చెప్తున్నాడు ఏమనంటే మీ భర్తలు మీరు రాబట్టుకోవచ్చు. అంటే మనం తప్పకుండా రాబట్టుకోగలం. ఎందుకు ఇంకా అన్నిళ్ళు ఇంకా కూడా అంటే ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న బిడ్డ ఉంటుంది, ఆడబిడ్డ, అది భర్తను ఎందుకు రాబట్టుకోవట్లేదు అంటే దీని ప్రవర్తన బాగోలేదు అన్న లెక్క అది వచ్చేస్తుంది. అంతే కదా. అంటే మంచి ప్రవర్తన ద్వారా నువ్వు రాబట్టుకోవట్లేదు, లోబడి రాబట్టుకోవట్లేదు. ఆయన అదే చెప్పు, నువ్వు వాక్యం చెప్పు, వాత చెప్పు అన్నయ్య అనట్లేదు. ప్రభు మార్గాలే వేరు. అందుకు ముందే మనం చూసాం ఏమంటే ఇర్మియా 2:8 మీరు ఇది హ్యాండిల్ చేస్తారు, ఈ బుక్ పట్టుకుంటారు, మీరు మాట్లాడతారు, నేను ఎవరినో మీకు తెలియట్లేదు అని. అందుకనే ప్రభు అడుగుతాను, దీన్ని హ్యాండిల్ చేస్తారు మీరు, కానీ నేను ఎవరినో మీకు తెలియదు. పాపం ఉండటం వల్ల మీకు తెలియట్లేదు. మీ పాపం ఉండటం వల్ల మీకు అన్ని అనవసరమైన పనులు చేస్తూ ఉంటున్నారు మీరు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఇది గమనించండి. మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే లోబడుతున్నాను. కంప్లీట్ నేను లోబడుతున్నానని నేను చెప్పట్లేదు, కానీ నేను మాత్రం ప్రయాసైతే చాలా ఎక్కువ పడతాను. నేను ఫాస్ట్గా అంటే చాలా అంటే అలాగ పిల్లలాగా ఉండిపోవాలి ఆయనకు అనుకుంటాను. నా ఆశ నాదేమో అదే, ఎందుకంటే ప్రభు నా పక్షాన్ని ఉండాలి, అదే నా ఆశ. కానీ కష్టం అవుతుంది నాకు. ఇంట్లో కూడా డాడీ మంచి పొజిషన్ తో ఈ విధంగా అలవాటైపోయింది. మొంకుతాను గారం వెళ్ళి అలవాటైంది. బ్రదర్ దగ్గర కష్టం అయినప్పటికీ మీకు నా పోరాటం నేను పోరాడుతూనే ఉన్నాను. ప్రభు ఇలాగ అంటున్నాడు కాబట్టి ఇంకేం చేద్దాం మనం. ప్రభు అంటున్నాడు కాబట్టి ఆయనకి లోపడవలసింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈవిడ భార్య అనే ప్రభు ఈవిని ఎంత సపోర్ట్ చేశాడు చూద్దాం. ఆదికాండం 16:11-13. 11-13.
మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీ కుమారునికని అతనికి ఇష్మాయేల్ అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, ఒకటే ఇప్పుడు హాగర్ ఎవరు? అబ్రహాం భార్య. ఈవిడేమని ఏదోనే కొడుకుని కనేసి భార్య. కాబట్టి ప్రభు ఈ భార్యను కూడా వదలట్లా. ఇమ్మీడియట్గా 16th 11th వర్స్ ఏంటన్నా? 11th వర్స్. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు. అది హాగర్తో మాట్లాడుతున్నాడు. తన్నే వదలదు. 13th వరకు అయిపోయిందమ్మా. 13th వరకు చదువుతాను. నీవు కుమారుని కని 21 నుంచి 21st చాప్టర్ 17. 21st చాప్టర్ 17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇంకానా? అదేనమ్మా, తన్నే వదలలేదు. ఒకటి గుర్తించాను, మన ప్రాఫెస్ అంటే ఇప్పుడు పాస్టర్స్ అయిపోయారు వాళ్ళ భార్యలు ఎవ్వరు మనం ముట్టడానికి వీల్లేదు, అలా పెడతారు. హాగర్ దాసి అబ్రహం భార్య అని చెప్పి ఆవిడనే వదలలేదు. చూడు ఆవిడ బాధపడుతుంటే ఎలా ప్రభు పలకరించేసాడు హాగర్ని వదలలా. ఆవిడతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఏం అవ్వదు, పర్వాలేదు. మీరు ఒకటి ప్రభు చెప్తారు ఏంటంటే, హాగర్ వెళ్ళి నీ మిస్ట్రెస్ అంటే మీ యజమానుల దగ్గరికి వెళ్ళమంటాడు. ఆ మాట కాబట్టి అంత హాని వాళ్ళ ఫ్యామిలీకి ఇష్మాయిల్కి తెచ్చింది. కానీ అదే ప్రభు మాటిని వెనక్కి వెళ్ళిపోయి దానికి లొంగుంటే మాత్రం జబర్దస్త్గా ఉంటుంది. ఈవిడ మూర్ఖురాలు కాబట్టి ఈవిడ ఇలా రాంగ్ స్టెప్ వేసేసింది. ఇది చదవమ్మా. మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి వీలుకాడాయను. మన పిల్లలంతా కూడా ప్రభు రక్షించుకుంటారు. పాస్టర్ కాబట్టి కానీ ఒకటే మనల్ని అడుగుతాడు, ఏమంటాడు? కంప్లీట్గా లోబడి ఉంటుంది. మన దగ్గర నుంచి అడిగేది ఒకటే ప్రభు ఏంటంటే కంప్లీట్గా లోబడి ఉంటుంది. మిగతా చేసి నీకు నువ్వు లోబడి ఉంటే కంప్లీట్గా ఆయన అధీనంలో ఉంటే ఏది మనకు కానీ మన పిల్లలకు కానీ ఏది అవ్వలేము. ప్రభు మంచుకొచ్చేస్తాడు. అదే నన్ను చెప్పమన్నాడు. ఆడపిల్లలకి చెప్పాము ఇవి ఏంటంటే చక్కని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వీళ్ళేదో పెత్తనాలు ఇలాగా మోసపోతున్నారేమో, మొద్దోడని ఇలాగని అలాగని మోసపోతున్నా, మొద్దోడు ఇంకేమి చేత కాదు, అది కాదు, ఇది కాదు, లోక జ్ఞానం లేదు అనుకుని ఆ మనిషిని ఇలాగ అదివేయటం వల్ల ఫ్యామిలీ పాడైపోతుంది. అదే ఇప్పుడు చూడు సేర ఏ విధంగా లోబడిందో ఏముంది హ్యాపీగా చూడమ్మా. ఎంత తెలిసిన అబ్రహాంకి అబ్రహాము లోతు వీళ్ళ ఆస్తి భూమి బరువైపోయిందంట. మరి ప్రభు చెప్పాడు, నడువు వెళ్ళు, నువ్వు నేను చెప్తాను, ఇక్కడి నుంచి కథలు మీ తండ్రి నుంచి కథలు అన్నాడు, వెళ్ళిపోయాడు. మరి అంతలా వృద్ధి అయ్యాడు. ఎంత కష్టం అమ్మా, వెళ్ళు అంటే వెళ్ళిపోతే మనం ఏమో అంటే ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి సంగతి ఏంటి, మన పిల్లలు చదువేంటి, మన ఏంటి, ఇది ఏంటి పెచ్చలే ఏంటి అనుకుంటాం మనం. కానీ తను ఏం అనుకుంటుంది. కానీ ప్రభు ఎంత అభివృద్ధి పరిచేశాడు అంటాడు. తర్వాత సరే దీని గురించి చాలా 21 చదివేమన్నా ఇందులో 21 చదివేసా. సరే నేను 21 చదివాను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. చాలా ఓకే. ఇష్మాయిల్ గురించి చాలా హాగర్ చేసిన
కానీ ఒకటి ఇన్ కేస్ హాగర్ మళ్ళా తిరిగి అబ్రహం దగ్గర వచ్చేస్తే వండర్ఫుల్ లైఫ్ ఉంటుందన్న. అనవసరం వెళ్ళిపోయింది, నాశనం వెళ్ళిపోయింది. ఇష్మాయిల్ని కూడా నాశనం చేసేసింది. కొన్ని ఏంటంటే ప్రభు మాట వెనకపోవటం వల్ల తను అన్నాడు, ప్రభు ఇలా నీ యజమాని దగ్గర లోబడి ఉండమన్నాడు. వెళ్ళదా అంటే ఏంటంటే దానికి గర్భం పిల్లలు లేనప్పుడు నేను కన్నాను కదా, నువ్వు గొడ్డుమూత నేను కన్నాను కదా అన్న గర్వం. ఆ పిల్లోడు కూడా శారాన్ని అదిగో ఇసాకుని ఎక్కిరిస్తంతో అప్పుడు ఈవిడంటే కనేసింది. ఇప్పుడు క్వీన్ మరి మీరు ఈవిడేలా ఊరుకుంటాను. కరెక్ట్గా ఆస్తి మీద పడ్డాడు. నా ఆస్తికి వారసుడు పంపించి బయటకు అన్నాడు. న్యాచురల్గా ఇప్పుడు మన మైండ్ పక్కన ఎక్కడికి వస్తుంది, మన ఆర్డర్ మనకు అన్నీ తెలుసు. ఆస్తి మీదకే వస్తుంది. చూడండి గెంటేస్తుంది. ఇప్పుడు హాగర్ ఎలాగని వచ్చంటే ఏదేంటి నువ్వే కదా నన్ను పంపించావు అబ్రహం దగ్గర, యజమాని దగ్గరికి. నన్ను ఎలా పంపిస్తాను, నేను భార్యని ఏమనుకుంటున్నాను అని అనొచ్చు. ఇది మొద్దుది కదా మరి. అయినా మొద్దునైనా సరే ప్రభుత్వం ఇల్లమ్మా నువ్వు ఇల్లు అన్నాడు. విన్నాను. సరే ఈ పరిస్థితి అంతా కాదనుకుని అలిగేసి వచ్చేసింది. అక్కడికి ప్రభు వదల, అప్పటికి ప్రభు వదల, ఆవుని వదలను, పిల్లల్ని వదలను. సో కాబట్టి ప్రవక్త అన్న తర్వాత పరిచారం చేసిన వాళ్ళకి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరి మీద ప్రభు ఆయన రక్షణ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. చూడు ఎలా ఉంది. ప్రభు అన్నాడు నా ప్రవక్త ఆయన వచ్చి నీకోసం ప్రార్థన చేస్తాడన్నాడు. అంత గౌరవం మన భక్తులకి ప్రభు ఇస్తాడు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా లాగో అయిపోతాయి. మనం సేఫ్, మన ప్రాపర్టీ సేఫ్, మన పిల్లలు సేఫ్, మన అభివృద్ధి సేఫ్. షూర్ అంటే తప్పనిసరిగా అభివృద్ధి అయిపోతుంది. తప్పనిసరిగా మనం పెద్ద స్థాయికి లేపేస్తాం. మన పిల్లలు కూడా ప్రభు లేపేస్తాం. వాళ్ళకు కూడా హాని ఉండదు. కానీ ఒకటేంటంటే ప్రభు కండిషన్ ఏంటంటే ఏ విధంగా అయితే శారా ఉందో ఆ విధంగా మీరు ఈమె ఇలా అనొచ్చా, మాట్లాడవచ్చు, మాట్లాడకూడదు. దొంగోడవని, మోసగాడవని, అబద్ధాలాడని, నేను మనల్ని వాడేసుకోవడం అవని ఎలాగన్నా ఓకే, నువ్వు నా మాట బట్టి లోబడి ఎఫ్ఎస్సీలు 5 22 ఎఫ్ఎస్సీలు 5:22 స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. చాలా అది నూతన బంధంలో కూడా ప్రభు ఫస్ట్ భార్యలకే చెప్తున్నాడు లోబడ. సో మనకి కోర్సు ఇది ఒకే ఒక ఇంపార్టెంట్ కోర్స్ ప్రభు మనకు చెప్పాడు. ఇంపార్టెంట్ మెయిన్ కోర్స్ ఇది మనకి. సో సపోజ్ మనం ఇలా చేయలేకపోతే ప్రభు దగ్గర సారీ అడగాల్సిందే. ప్రభా సారీ ప్రభు నేను చేయలేకపోతున్నాను, ప్రభా పద్దాగా జారిపోతున్నాను, నాలాగా పద్దాగా జారిపోతున్నాను ప్రభా, అది కూడా చెప్పచ్చు. ప్రభా చేయలేకపోతున్నాను, అలసిపోతున్నాను, చేయలేక అలా కూడా చెప్పచ్చు. ప్రభా నాకు సహాయం చేయండి, చేస్తాను. కాని మాత్రం మనం వదిలిపెడతాం. మనం వదిలిపెట్టామా ప్రభు మన పక్షాన్ని కార్యం చేయాలి. మన పిల్లల పక్షాన్ని ఉండదు, ప్రభావం వదిలేస్తాం. కాబట్టి మనం సేరేలాగా హాయిగా మనం అన్నీ ప్రభు చేస్తాం. ఆ స్టేట్లో ఉండాలి. 24th verse 24 చదివేసాను. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవాలి. ఇది ఒకటి గమనించాలి. సరే, ఇప్పుడు హాగర్ ఎవరో ఇష్మాయిల్ జెనసిస్ 17:28 చదువు. 17:20 ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేది. ఎక్కడ వదిలేడు ఇష్మాయిల్ని?
వదలలేడు ప్రభు. కాబట్టి ప్రాఫిట్ అంటే అబ్రహాం ఆయన ప్రభు మాటలు మనుషులకు అందించే ఆయన మన భక్తులు కూడా అదే చేస్తున్నారు. మన పిల్లలు కూడా చూడ ఇష్మాయిల్ ఆయన కొడుకే కదా, ఎక్కడ వదలతా ప్రభువుగా ఆశీర్వదిస్తానని అడిగినప్పుడు రాంగ్ రూట్లో వచ్చినప్పుడు కూడా. కాబట్టి మనకు ధైర్యం మనకు రావాలి. ఏమనంటే ఇప్పుడు పాస్టర్స్ మన భక్తులు మనకు ఎంత సేఫ్టీ ఉంది. కండిషన్ ఒకటి, వాళ్ళకి వదలం. తర్వాత ఈ జెనసిస్ 17 చాప్టర్ 17th verse 21st verse చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 99 శారా కనున అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని 17 అయిపోయిందమ్మా, అయిపోయింది. 21. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచేదనని చెప్పాను. చాలా ఆవిడ కూడా గొడ్రాలు వదలనప్పుడు టైంకి అంతా అయిపోయింది, ఇంకా వేస్ట్, ఇంకా నేను కనగలను అన్న టైంలో కూడా పిల్లలు ఇచ్చేసారు. పైగా ఆశీర్వాదంతో ఇచ్చేసారు. భయంకరం. అలాంటి ఎంత భయంకరమైన పనులు అంటే ఎంత ప్రభుకే రోషం పుట్టేచ్చేస్తుంది ఈవిడ, అంతలాగా లోబడదు. సో కాబట్టి మనకు అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఆల్రెడీ ప్రభు సేవ చేసే వాళ్ళ ప్రాఫిట్ భార్యలు ఇన్ని ఈ విధంగా చేస్తుంటే అది చక్కగా మనం కూడా అందుకుందాం. ఎందుకు మనం ఫూల్స్ లాగా మూర్ఖుల్లాగా మనం ఎందుకు అనవసరమైన ఈ సీటు మాటలు, కజ్జాలకి, గొడవలకి, హాహంకి ఎందుకు లొంగిపోవాలి అన్నది ప్రశ్న అమ్మ. అది నెక్స్ట్ 25th చాప్టర్ 11th verse. 25th చాప్టర్ 11th verse. అబ్రహాం మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అదిగో ఆశీర్వాదాలు వీళ్ళ సంగతి ఎందుకు ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాఫిట్. ఈవిడ పొజిషన్ అంటే ఈవిడ పెద్ద పొజిషన్ ఏమి ఉండదు మనది ఏంటంటే ఇంత పని ప్రభు మన పక్షం చేసేస్తాం. మనకి గుర్తింపే లేదు, అయినప్పటికీ ప్రభు మన వెనకాల ఉన్నాడు. మన బట్టి మన పిల్లల వెనకాల ఉన్నాడు, మన ఆస్తి వెనకాల ఉన్నాడు. ఇదంతా సేవ్ చేసేస్తున్నాడు. ఒకటే ప్రభు అన్నాడు, నా ఆడపిల్లలకి ఏం చెప్తావంటే ప్రతి విషయంలో ఆ భర్తలకు లోపడతాను. ఒక కండిషన్ సేరా చేసినది ఒకటి, ఎంతో కష్టం. ఇప్పుడు ఈయన వెళ్ళమన్నప్పుడు అబ్రహం ఏం చేశాడు, ఆ లోతునేసి బయలుదేరాడు. అయినా తను ఏమన్నా. ఇంకొకటి ఆడ పనులకి ఈ పనులకి గొడవలు అవుతుంటే అప్పుడు ఏమేమంటాడంటే నువ్వు ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపో, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను అన్నాడు. లోతు ఎంత తెలివైన తెలుసు, ఇలాగ ఎక్కి చూసాడు. అది పచ్చిగా ఉంటుంది చూసి అది తీసేసాడు. ఎంత మండుతుంది ఆడ మనిషిని, ఏ బుద్ధి కూడా లేదా, అది చూడు ఎంత పచ్చడి తీసేసుకున్నాడు, నువ్వేంటిది ఇది అడారు ఏమన్నా వదిలేసి. ఈ విధంగా ప్రభు మన దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను కానీ అది నాకు కూడా మెసేజ్ అని అమ్మాయి, నాకు కూడా మెసేజ్. మీకు ఎంత పెద్ద మెసేజో తెలియదు, నాకైతే ఫుల్గా ఇప్పుడు నేను చెప్పినందుకు కూడా ప్రభు నన్ను అడుగుతాడు. కాబట్టి నేను ఎంత చేయవలసిందే కాళయ్యేలా పడుతుంది. సో మనం గుర్తుంచుకోవాలి అంటే ఇంత బ్లెస్సింగ్ మనం వదిలేసుకుంటామా కాదు. ఎందుకు వదులుకోవాలి మనం? ఇప్పుడు ప్రభు ఇదే అంటాడు, నీకు చెప్పాను కదమ్మా, ఇప్పుడు శారా చూసి చెప్పాను కదా ఇలా ఇలా ఉండాలి, ఎందుకు వెళ్ళలేదు నువ్వు? అన్నీ పోగొట్టుకున్నావు అన్న. ఇప్పుడు పిల్లలు సెటిల్ అవ్వలేదు, బ్లెస్ అవ్వలేదు, నువ్వు అభివృద్ధి పొందలేదు, అలా ఎక్కడ వచ్చిన గొంగలు అలాగే ఉన్నావు. ఎందుకున్నాను? నేను చెప్పాను కదా ఎలాగో అభివృద్ధి అవ్వాలి, ఎందుకు చేయలేదు? నేను ఏం పెద్ద అడిగేసాను, మీ ఆయనే కదా, మీరు ఆయన ద్వారానే పిల్లల కన్నా మనుషులే కదా లోబడమని కదా లోబడమంటున్నానమ్మా. ఎందుకు వస్తుందమ్మా నీకు అంత పొగరు పౌరుషం అంటే? ఏమనగలవు? నేను మాత్రం ఏమనగలను? ఇంకా అనవసరం ఓడిపోయి ప్రభు దగ్గర నిలబడాలి, అభివృద్ధి లేకుండా నిలబడాలి, అంత హాని చేసుకుని మన ఆస్తి అంతా కూడా పోగొట్టుకుని నిలబడాలి. ఎందుకు నిలబడాలి? ప్రభు దగ్గర ఎందుకు? అది సంపాదించేసుకున్నంతా
Deuteronomy 34. ఇంకొక ఇంపార్టెంట్ అమ్మా చూడమ్మా. Deuteronomy అంటే ద్వితీయోపదేశం 34:10. 4. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలము అంతటి విషయంలోనూ మోషే ఇజ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు. అది ఇంకొక ప్రవక్త ఎవరంటే ప్రభువు చెప్పిన నా ప్రవక్త అని మోషే జీవితం మనకు తెలిసింది, కానీ మనకు సిప్పోరా వైఫ్ జీవితం మనకు తెలియదు కదా. చూడమ్మా ఆవిడ ఏ స్పీడ్లో ఉందో చూద్దాం. ఎక్సోడస్ ఏంటి? నిర్గమకాండం 4:24. 24 నుంచి 27. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేశాను. అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. చాలమ్మా. యాక్చువల్గా ప్రభు చంపేసేయాలనుకున్నాడు మోషే. తెలీదు పిల్లలకు సున్నతి చేయాలని తెలియదు. అందరికీ చెప్తున్నాడు ప్రభు సున్నతి అవ్వాలని తెలియదు. మోషే గురించి అంటే నేనేమంటున్నానంటే ఆ వైఫ్ ఏ స్పీడ్లో ఉందంటే ఏదైతే ఆయన కవర్ చేయలేకపోతున్నాడో భార్య కవర్ చేసేస్తుంది. ఏదో పోయేవాడు మోషే. వాళ్ళ మొదటి కుమారుడు ఏమయ్యేదో పిల్లలు ఏమయ్యేది ఆవిడ ఎంత స్పీడ్లో ఉందంట కాబట్టి మోషన్ అలా అంటుంది. టకటకటక ప్రభు విషయం అర్థం చేసుకొని ఈవిడ మోషన్ లాంటిది కాదమ్మా, అలాంటి కుటుంబాలకు పట్టలేదు, బయటకు తెలియదు. అయినప్పటికీ చూడు ప్రభు వేరే ఏ విషయాలు ఏమి అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పాస్టర్స్ ఏ స్పీడ్లో వెళ్తున్నారో మనం ఆ స్పీడ్లో వెళ్ళిపోవాలని. అదే అన్నయ్య కూడా నన్ను అదే తిడుతూ ఉంటాను సార్. నా స్పీడ్కి వచ్చి నేను ట్రై ఎంతో చేస్తానమ్మా, వెళ్ళిపోవాలి. ఆయన స్పీడ్ చాలా వరకు నేను చేస్తాను కూడా, ఎందుకంటే సాక్ష్యం ఇది చేస్తాను. కొన్ని చోట్ల అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఓడిపోయినట్టు అయిపోతుంది. కానీ ఒకటంటే ఆ స్పీడ్లో మనం లాగేయాలి. వాళ్ళు ఏమంటుంది మనకి దీంతో మనం ఆలోచించాలి. వాళ్ళు అంటున్నారు చేసేయాలి, అదనమాట నాకు అర్థమైంది. పిల్లలిద్దరిని రక్షించేసుకోండి, భర్తను రక్షించేసుకోండి. ఆవిడ చేయకపోతే ఏమయ్యేది. కాబట్టి మనం పాస్టర్స్ దగ్గర ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఏ స్పీడ్లో అయితే నడిచేస్తున్నారో మనం ఆ స్పీడ్లో వెళ్తాం. అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అమ్మా. మనం ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. పాస్టర్స్ భార్య, కొంతమంది పాస్టర్స్ భార్య ఏంటంటే వాళ్ళు సేవ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు అస్సలు పట్టించుకోరు. అది ప్రభుత్వం నచ్చదు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ప్రభు పని పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు వస్తారు, పాస్టర్ గారు వాళ్ళు అక్క ఉంది కదమ్మా, వాళ్ళందరూ మంచి బిలీవర్స్. అందరూ కూడా ఎప్పుడో ప్రభు నమ్ముకున్న మనుషులు. వాళ్ళు బాగా బ్రాహ్మణ్ మనిషి. ఆయన ప్రభు నమ్ముకుని సేవ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఏదో సేవ చేస్తూ ఉంటాడు. ఏదో చర్చికి వెళ్తాము, ఎవరికోసం వాక్ చెప్తాము, ఎప్పుడు ఏదో ప్రభు పని అంటారు. సరే ఆయనకి ఉద్దేశం ఏంటంటే చర్చ్ పెట్టుకోవాలి అని. సరే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక్కడ డాక్టర్స్ కాలనీలో వాళ్ళు పెట్టుకున్నాడు. ఏదో విధంగా సంఘం కూర్చుకున్నాడు. కొంతమందిని 10 మందిని ఎంతమంది ఏంటంటే ఆయనకి ఇంకా సంఘం అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఏంటంటే సాంబార్ అన్నం ఏమి వండేసుకుంటారు. చక్కగా అది కూడా అయిపోతుంది దేవుని పెట్టిన. ఈవిడ ఏం చేసింది, సరే అయిపోయింది. సరే ఆయన నేను వండనంటే వండనుంది. సరే ఓకే మీ ఆలే వండుకుంటారులే భారతి అన్నాడు. సరే వండుకున్నారు. వాళ్ళు ఒక్కరోజు వండారో లేదా, కిచెన్లో అదప్ప చేశారు, ఇలా పాడు చేశారు, అలా పాడు ఇంకా అయిపోయింది. సంఘమే లేదు. ఇక సంఘం ఇక్కడ ఆయన ఇక్కడ మీటింగ్ అవుతూ ఉంటుంది. ఆవిడ వేరే చర్చికి వెళ్ళిపోతుంది పిల్లలు తీసుకుని. ఇంకా ఏముంటారు ఆ చర్చిలో, ఏది సాక్ష్యం ఏది. సో ఇలాగుంటే ఏముంటుందండి.
దేవుని బిడ్డలు అదే కదా. జెర్మియా 12:10. జెర్మియా 12:10. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను వేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. పాడు చేసేస్తున్నారు, అది చూసి దుఃఖపడుతుందంట. అది మనుషులు లేకుండా చేసేసేది. ఇంకా ఏంటి, అది మంచి స్థలం, ప్రభు వచ్చే స్థలం, చాలా చక్కని స్థలాన్ని ఎడారిగా మార్చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా మనం ఎలాగో ప్రభువు పని, ఏదో ప్రభు మీద ఆశ ఉండబట్టే కదా మనం ఒప్పుకున్నాం ఈ బిజినెస్. అది ఇంకా చక్కగా చేద్దాం, ప్రభు డైరెక్షన్లోనే చేద్దాం. చాలా కష్టం అన్నమాట. వాళ్ళైతే వేరే, యాక్చువల్గా లోడ్ అంతా మన మీద పడిపోతుంది. యాక్చువల్గా లోడ్ మన మీద పడుతుంది. వాళ్ళు జస్ట్ తిరిగి వస్తారు మనల్ని. వీళ్ళని హ్యాండిల్ చేయాలి, దేవుని బిడ్డల్ని హ్యాండిల్ చేయాలి, ఆ పరిస్థితులు హ్యాండిల్ చేయాలి, డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి. ఇంకా పిల్లలు వీళ్ళు కూడా పాడవకుండా, వీళ్ళు అంటే కొన్నిసార్లు ఏంటంటే పాస్ట్ అమ్మలు కొన్ని పర్వాలేదు, పిల్లలు భయంకరంగా ఉంటారు. తాగుబోతోళ్ళు, కొంత ఫ్యాషన్లు, కొంతమంది ఏమో రౌడీ వాళ్ళు, ఇలా కూడా ఉంటారు. ప్రభు ఏమంటే నువ్వు ఇలాగుండు, డెఫినెట్గా మొత్తం మార్చేస్తారు. మనం లోపడిపోతుంది కాబట్టి మనం కూడా అంటున్నాం కదా. ఇప్పుడు చూడు సిపోరా ఎలా చేసింది, మోషే భార్య, ఇప్పుడు ఇది అబ్రహం భార్య. వాళ్ళు వచ్చారు, ప్రభు వాళ్ళు దిగారు, ముగ్గురు ప్రభు దిగారు. ఇమీడియట్గా అబ్రహం ఏం చేస్తాడు, ప్రభా ఉంటండి, నేను మీకు ఏదో ఆహారం తీసుకొస్తానని అంటాడు. గబగబా లాన్ పరిగెత్తుకెళ్తాడు. సేరా ఎంత వయసు అమ్మా, పెద్ద వయసు ఆవిడది, పిండి పిసుకమంటాడు. 3 మార్నింగ్లో ఎంత మరి అది మెజర్మెంట్ నాకు తెలియదు. పిసుకుతో అది రొట్టెలు చేస్తుంది ఆ టైంలో చేస్తా. అంటే ఇద్దరు కలిసి ఏ విధంగా చేస్తున్నారు ప్రభు పని అన్నది. సో మనకి ఎంత ఒత్తిడిపోయినా ఆవిడ కూడా అనొచ్చు, ఏంటిది ఈ వయసు, ఎండాకాలంలో ఏంటిది ఇది అనొచ్చు. అంత ఏం అనలేదు. అలా ఉంటే కూడా ఎంతో కష్టం, కానీ మరి ఇంకేం చేయాలి. కాబట్టి మన భార్యలుగా, ప్రభు బిడ్డలుగా, అంటే మనం ఆ ప్రొఫెషన్లో ఉన్నాం. ఎంతో గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అమ్మ వెళ్ళి తీసుకురండి, నా బిడ్డను తీసుకురండి, నా బిడ్డల్ని మందిరంలో చేర్చండి, వాళ్ళు కొంచెం వాక్యం చెప్పండి, వాళ్ళు బాగు చేయండి, నా స్వరూపులో తీసుకురండి అమ్మ అని ఆ బాధ్యత మన మీద పెట్టాడు. అది మనం ఎంతో జాగ్రత్త చేయాలి. కాబట్టి ఈ విషయం మనం గమనించకుండా ఉంది. సరే, ఇదనమాట నేను చెప్పాలనుకున్నాను మీ సిస్టర్స్ మీటింగ్లో. అదనమాట. అంటే వైఫ్స్ ఏ విధంగా కోఆపరేట్ చేయాలి హస్బెండ్స్తో, డబ్బులున్నా లేకపోయినా ఏదైనా ఎలాగైనా సరే మన ప్రభు పని కంప్లీట్ చేసేయాలంటే వాళ్ళు ఏమేమి స్టెప్స్ వేస్తారో. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన అంటారు, కొన్నిసార్లు మనకు తెలియక ఉంటుంది. నేను చేస్తానని చెప్పలేదండి. అంటే శుక్రవారం మాకు ఉపవాసం ప్రార్థన అంటే దగ్గర లాస్ట్ వీక్ అయితే 60 పరాటలు చేయించాడు మీ అన్నయ్య చేసి. ఇప్పుడైతే మన పిల్లలు వస్తున్నారు, అంతకుముందు పిల్లలు కూడా నేనే. ఇంకోటి షుగర్ వాళ్ళకి ఒక రకమైన కూర, షుగర్ లేని వాళ్ళకి ఒక రకమైన కూర వండేసి పెట్టేదాన్ని. 6:30 మీటింగ్లో కరెక్ట్గా కూర్చునేదాన్ని. అంటే పెడతారు వాళ్ళు, ఏం చెప్పారు. సో కాబట్టి మన కోఆపరేషన్ ఎంత ఇంపార్టెంట్ ప్రభు సేవ గురించి. ఒకటి నేను ఏమంటున్నానంటే, మనం ఇలా కోఆపరేట్ చేస్తూ ఉంటే ప్రభు బ్లెస్సింగ్స్ మనకి, మన పిల్లలకి. లేకపోతే మాత్రం మనం ఫూల్స్ అయిపోతాం అన్నమాట. శారా ఎంత గొప్ప పేరు శారా. హెబ్రీ 11లో ఏం టెస్టిమనీ ఇచ్చేస్తాడో ప్రభు. ఇందులో అమ్మా చూడమ్మా, అదేంటి 1 Peter 3rd chapter 6th verse. అటువలి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే
తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇంకా 6th verse. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇంకనా ఇంకా అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఇంకనా మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అదే, అంత పెద్ద సర్టిఫికేట్ సార్ మనం చూసాం కదా ఎలాంటి మనిషి అయ్యాడు. సో అది సర్టిఫై చేసేసాడు సారా. ఆ విధంగా మీరు లోబడి ఉంటే ఆవిడ కూతుర్లు అవుతారు మీరు అని ప్రభు మనకు చెప్పారు. అనవసరంగా జండ్లు అంటూ కొంతమంది ఇదే బాధ, ఇదే గొడవ, మెత్తికి రంగులు వేసుకుంటాం, తర్వాత ఏమో ఈ అలంకారాలు ఇవి. ఇది చూడట్లా ఎంతో ఇంపార్టెంట్ అలంకారం ఏదమ్మా? మృదువైనట్టు సాధువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండగలదు. అదే నగలు వేసుకుంటాం, ఇదే పని. కానీ ఇది కాదు ప్రభు కోరేది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి విషయంలో లోబడితే ప్రభు కావాలి. అది ప్రభు లేకపోతే చేతులారా మనం ఫాలో చేసేస్తాం.